నిజమైన విద్యా ప్రమాణాలు. అందరూ మంచి విద్యార్థులు కాలేకపోవచ్చు, కానీ కొందరు ఇలాంటి వారు మాత్రం నిజమైన విద్యకు వారసులు. మొదటగా, ఎవరికీ చెడు చేయకపోవడం. సందర్భం ఏదైనా, సమస్యలు ఎన్ని ఉన్నా ఎవరికీ ఎటువంటి చెడు చేయకపోవడం ఒక మంచి విద్యార్థి యొక్క లక్షణం. సత్యాన్ని, ధర్మాన్ని నమ్ముకొని ఆ మంచి కోసమే ప్రయత్నించడం ఎవరికీ చెడు చేయకపోవడం అవుతుంది. 2, అందరి మంచిని కోరుకోవడం. కులం, మతం, ప్రాంతం, రంగు, రూపం, భేదం ఎలాంటి చెడు భావాల్ని ఆశించకుండా సాధ్యమైనంత వరకు కూడా అందరికీ మంచి చేస్తూ అందరి మంచిని కోరుకోవడం ఒక ఉన్నతమైన విద్యార్థి యొక్క లక్ష్యం. 3, జీవించే ప్రతి క్షణం ధర్మం కోసం ప్రయత్నించడం. మనిషి జీవితం రోజురోజుకి చాలా తగ్గిపోతోంది. సగటు ఆయుష్ ప్రమాణం 60 సంవత్సరాల కన్నా తక్కువనే చెప్పుకోవాలి. కావున ఈ తక్కువ జీవితంలో బాల్యం, వృద్ధాప్యం పోగా చాలా తక్కువ సంవత్సరాలని మనిషి గడపడం చేస్తున్నాడు. ఇటువంటి సమయంలో ఎటువంటి చెడు కోరుకోకుండా, ఎటువంటి అధర్మ కార్యాలు చేయకుండా ఉన్నతంగా ప్రతిక్షణం ధర్మబద్ధంగా జీవించడం ఒక మంచి విద్యార్థి యొక్క ముఖ్య లక్షణం. 4, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం. ఒక మంచి విద్యార్థి రోజురోజుకి ఉన్నతంగా ప్రవర్తిస్తూ ప్రతి ఒక్కరి మంచిని కోరుకుంటూ అందరికీ మంచి చేస్తూ సాధ్యమైనంత వరకు ఎటువంటి చెడుకి లోనవ్వకుండా ప్రవర్తించడమే ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం. ఇటువంటి వారు సదా ధర్మబద్ధంగా బ్రతకడం చేస్తుంటారు. నిత్యం మంచి పనులు చేయడం వీరి జీవితంలో ఒక భాగం. 5, కఠినమైన పరిస్థితుల్ని తట్టుకోవడం, తిరిగి కష్టపడి మంచి స్థితికి చేరడం. సాఫీగా సాగిపోయే జీవితంలో కూడా కొన్నిసార్లు అనేక రకాల కల్లోలాలు చూడాల్సి వస్తుంది. ఎప్పుడూ కాలం ఒకేలాగా ఉండదు. కావున పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎంత కఠోరమైన పరిస్థితులు వస్తున్నప్పటికీ అటువంటి స్థితిగతుల్ని అర్థం చేసుకొని ఆ కఠినమైన పరిస్థితుల్ని కూడా తట్టుకొని పేదరికాన్ని కూడా నెగ్గి తిరిగి ఉన్నతంగా కష్టపడి ఒక విశేషమైన స్థాయికి చేరుకోవడం ఒక ధీరుడి లక్షణం. 6, ఈ జీవితానికి కారణమైన భగవంతుడికి కృతజ్ఞతగా ఉండడం. జీవితం ఇచ్చిన ఈ దేశానికి చేతనైనంత మంచి చేయడం. నిజమే కదా? ఈ జీవితానికి కారణమైన భగవంతుడికి కృతజ్ఞతగా ఉండడం అంటే మనం ఈ క్షణం జీవిస్తున్నామంటే, ఆ శ్వాస తీసుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం భగవంతుడే. ఈ క్షణం రాలిపోతున్న జీవితాలు ఎన్నెన్నో. కావున ప్రతి క్షణానికి భగవంతుడికి మనం రుణపడుతున్నామనే భావన ఒక మంచి విద్యార్థిలో ఉంటుంది. అదేవిధంగా ఈ జీవితాన్ని గడుపుతున్న ఈ నేలకి ఎంతో కొంత మంచి చేయడం, సాధ్యమైనంత వరకు కూడా మనుషులే కాకుండా మూగజీవులు, ఇతర ప్రాణులకు కూడా చేతనైనంత సహాయపడడం ఒక మంచి విద్యార్థి యొక్క ఉన్నత విద్యా ప్రమాణంగా భావించబడుతుంది. ధర్మో రక్షితః.